వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టేనా? తన దగ్గర పనిచేసిన డ్రైవర్ని మర్డర్ చేసి ఆయన డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు అన్నది ఆయన మీద నమోదైనటువంటి కేసు. ఆ కేసులో ఆయన జైలుకి వెళ్ళారు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మళ్ళీ క్రియాశీలకంగా సాగుతున్నారు. అలాంటి ఎమ్మెల్సీ విషయంలో తాము అధికారంలోకి వస్తే కేసుని మరోసారి దర్యాప్తు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం అంటూ తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఏడాది తర్వాత ఈ కేసులో మళ్ళీ విచారణ ప్రారంభించేందుకు తగ్గట్టుగా సిట్ ఏర్పాటు చేసే దిశలో సాగుతోంది. మరి నిజంగా సిట్టు రంగంలోకి దిగుతుందా? ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో అసలు వాస్తవాల్ని వెలుగులోకి తెస్తుందా? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆ ఫిర్యాదుల్ని బేఖాతరు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ కేసు విషయంలో ఆశించినంత చొరవగా పనిచేయడం లేదు. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ చెక్ పెట్టేలా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసేటువంటి దిశలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగానే ఈ కేసు దర్యాప్తులో విచారణలో న్యాయ బృందానికి ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సహకరించే టీంలో ముప్పాళ్ల సుబ్బారావుని నియమించారు. సీనియర్ అడ్వకేట్గా ముప్పాళ్ల సుబ్బారావు గతం నుంచి ఈ అనంతబాబు కేసులో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనంతబాబు జైలుకి వెళ్ళడంలోనూ అనంతబాబు కేసు విషయంలో పూర్తి స్థాయిలో కోర్టులు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశలోనూ సుబ్బారావు కొంత ప్రయత్నం చేశారు. అలాంటి ముప్పాళ్ల సుబ్బారావుకి ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ కేసు విచారణలో సమగ్రమైనటువంటి ఆధారాలు సమర్పించేదానికి ఆస్కారం ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. మరి నిజంగానే ముప్పాళ్ల సుబ్బారావు తన బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వహించగలుగుతారా? నిర్వహించే అవకాశం ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందా? అదే సమయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసును పునర్విచారణ చేసి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి శిక్ష పడే వరకు తీసుకొస్తుందా? ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. అలాంటి పరిస్థితే వస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళు ఈ కేసులో ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఎందుకంటే స్వయంగా జ్యోతుల నెహ్రూకి అనంతబాబు మేనల్లుడు. జ్యోతుల నెహ్రూ సోదరి కొడుకే అనంతబాబు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు అన్నది అనంతబాబు మీద పలువురు చేసేటువంటి విమర్శ. అలాంటి అనంతబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తరుణంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆయనకి ఏ మేరకు సహకారం అందిస్తారు? ఆయన పెట్టేటువంటి ఒత్తిళ్లను కూడా అధిగమించి ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుంది? వీధి సుబ్రహ్మణ్యం కేసులో బాధిత కుటుంబ సభ్యులు ఆశిస్తున్నట్టుగా వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇవే ముఖ్యమైనటువంటి అంశాలు.